శశి గారు చెప్పండి, మద్యం కుంభకోణానికి సంబంధించి A4గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్నటి రోజున అరెస్ట్ అవడం జరిగింది. అయితే దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి రోజున మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏదైతే వైకాపాకు అనుగుణంగా మద్యం పాలసీని తయారు చేశాం, దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎంత సంబంధం, ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. దాని గురించి ఏమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ప్రధాన సలహాదారుడుగా ఉండి నాడు మీరే ముఖ్యమంత్రి అయినట్టు ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టలేదా? ఏ మంత్రిని ఏ శాఖ అడిగినా మీరే ఇన్వాల్వ్ అవ్వలేదు, సకల శాఖలో నావే అన్నట్టు ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇవన్నీ అబద్ధమా? అవి చూసే కదా మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని సజ్జల వల్లే ఓడిపోయామని అనింది. వాస్తవం కదా? ఈ రోజుకి కూడా ఏందిరా మనకి కర్మ అని అనుకుంటూ ఉంది. వాస్తవం కదా? ఈ రోజు వచ్చి మీరు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్లకి దీనికి ఏం సంబంధం అంటా ఉన్నారు. ప్రజలు కూడా అదే మీకు సంబంధం లేనట్లో ఆ రోజు వేలు పెట్టారు కదా. మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా, ఆ రోజు లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉంటే లోక్సభలో, కేంద్రంలో రాష్ట్రానికి ఏమన్నా కావాలంటే అవుట్ గురించి మాట్లాడాలి. కానీ మిథున్ రెడ్డి ఆ పనులేవి చేయకుండా ఏం చేశారు? ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి శాఖ కాదు, అది సంబంధం లేని శాఖలో, ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖలో వేలు పెట్టి ఏం చేశాడు? ఆనాడు ఎవరైతే మన ఇతను సత్యప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ సత్యప్రసాద్ పైన ప్రెషర్ పెట్టి, ప్రలోభ పెట్టి వాసుదేవరెడ్డి IRS ఆఫీసర్ని డిప్యుటేషన్ పైన తీసుకొని వచ్చి ఆ కార్పొరేషన్ నియమించి అతని చేత ఆ తర్వాత లిక్కర్ పాలసీ అనేది 2 సార్లు మీకు అనుగుణంగా మీ పార్టీ కార్యకర్తలకు మీ వాళ్ళకు మేలు చేసే విధంగా చేసింది. వాస్తవం కాదా? ఇదే మిథున్ రెడ్డి ఆ మద్యం పాలసీ ఇచ్చిన తర్వాత సంబంధించిన కంపెనీలని ముడుపుల కోసం బెదిరించి, అదేవిధంగా ముడుపులు ఇవ్వడం వాళ్ళని తప్పించి వీళ్ళే కొన్ని ఫేక్ కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి, ఇమిటేటింగ్ బ్రాండ్స్ పైన కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా అవుట్తో కల్తీ మద్యం చేసి అవుట్ని మార్కెట్లోకి తెచ్చి అవుట్ ద్వారా అమ్మి దాని ద్వారా లబ్ధి పొందింది. వాస్తవం కాదా సజ్జల రామకృష్ణారెడ్డి? ఇవన్నీ అడుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు చేశారని అడుగుతున్నాం. ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం వచ్చి మాట్లాడారే, మీరు ఆ రోజు ప్రధాన సలహాదారుడుగా ఉండి ఆ రోజు చెప్పుండొచ్చు కదా, యా మిథున్ నీకేం సంబంధం, నువ్వు ఒక ఎంపీగా చేసుకో, ఇక్కడ లోకల్ గా వచ్చేసి ఇష్యూస్ అన్నిట్లు ఎందుకు తలదూరుస్తావు, ఈ మద్యం అబ్కారీ శాఖలు ఈ విధంగా ఏం సంబంధం, ఏం చేస్తున్నావు అని ఆ రోజు మందలించి ఉండొచ్చు కదా. ఈ రోజు వచ్చి ఎకిలికిలి మాటలు, ఆ డైవర్షన్ మాటలు మాట్లాడే దాని బదులు ఆ రోజే హెచ్చరించుంటే ఇంత తప్పు జరగఉండదు కదయ్యా. ఆ రోజు చేయాల్సిందంతా దోచుకొని అందరూ వాటాలు అందరూ తీసుకొని దాదాపుగా నెలకు 60 నుంచి 70 కోట్ల వరకు వాటాలు తీసుకొని దాంట్లో 5 కోట్లు ప్రతి నెల ఎందుకు ఈ PLR కంపెనీలో మన మిథున్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉండే కంపెనీలకు ఎందుకు వెళ్ళింది? దీని నుంచి వాటా దానికి చెప్పండి. డొల్ల కంపెనీలు ఎందుకు పెట్టారు? దీనికి సమాధానం చెప్పండి. అసలు ఇంకొకటి, కంపెనీస్ ని కోఆర్డినేట్ చేయడమే కాకుండా మనీ లాండరింగ్ చేయడం, అవి బిగ్ బాస్ కి వెళ్ళడం కోసం డబ్బులు, ఈ ప్రాసెస్ అంతా చేసి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసింది మిథున్ రెడ్డి కదా. వాస్తవం కాదా? దాదాపుగా 150 ఉన్న బాటలను కూడా 600 చేసి అమ్మింది. వాస్తవం కాదా? అదేవిధంగా మంత్లీ 50 నుంచి 60 కోట్లు, దాంట్లో 5 కోట్లు వీళ్ళ PLR ప్రాజెక్ట్స్ కి. అదేవిధంగా ఇవి చేయడమే కాకుండా దాదాపుగా 62 కోట్లు ఈరోజు జప్తు చేయబడింది. దీనికి సమాధానం చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఆధారాలతో దొరికితేనే కదా అరెస్ట్ చేసింది. అంటే ఆ అమౌంట్ అంతా కూడా మేము ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టామని మీరే చూస్తున్నారు, మళ్ళీ మీరే అటాచ్ చేసే ఉంటున్నారు, ఎలా సాధ్యం అవుతుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. దాని గురించి ఉంటారు. మొత్తం 3,500 కోట్ల స్కామ్, దీంట్లో 250 కోట్లు విత్ ఆధారాలతో ఖర్చు పెట్టారు, 62 కోట్లు జప్తు చేశారు. అదేవిధంగా కంపెనీలు స్థిరాస్తుల రూపంలో వీటిలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా దుబాయ్లో ఉండే కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆధారాలతో దొరికిపోయి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, లాజిక్ లెస్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు చెప్పింది ఏంటి, 250 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కార్లో తీసుకొని వెళ్ళారు అని చెప్పి క్లారిటీగా చెప్పారు. అవునా కదా? దీన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వచ్చి అవును నేను తీసుకోలేదని ఖండించమనండి, ఈయన వచ్చి 5 కోట్లు రాలేదని మిథున్ రెడ్డిని చెప్పమనండి. ఇవన్నీ కక్ష సాధింపు ఎందుకయ్యా కక్ష సాధింపు? నిజంగా కక్ష సాధింపు చేసే ఉంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ కూర్చొని మాట్లాడి ఉంటాడా? విడదల రజనీ గారు ఈరోజు మాట్లాడగలుగుతారా? నిజంగా ఈరోజు కక్ష సాధింపు అయితే వీళ్ళ జిల్లాల్లో ఉండే నాయకులు ఒక్కరైనా రోడ్లపై తిరగలుగుతారా? తెలుగుదేశం పార్టీ లక్ష్యం కక్ష సాధింపు కాదు. తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా చట్ట పరిధిలో వాళ్ళు శిక్షిస్తా ఉన్నారు. ఈరోజు చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంది. ఇదేదో ఒక్క రోజులో ఇప్పటికిప్పుడు కాదు కదా. ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది అని ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికల తర్వాత దీనిపైన ఒక CID కేసు నమోదైన తర్వాత ఇది విచారణ చేసి, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేసి ఎంతో మందిని విచారించి విత్ ఆధారాలతో పట్టుకుంటే ఈరోజు దొంగల ఆధారాల గురించి మాట్లాడరు. ఏమనంటే కక్ష సాధింపు అంటారు. ఏం కక్ష సాధింపయ్యా? నిజంగా కక్ష సాధింపు చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడా? ఈరోజు మిథున్ రెడ్డి మనీ లాండరింగ్ చేయలేదని చెప్పండి. అదేవిధంగా మిథున్ రెడ్డి కంపెనీలు కోఆర్డినేట్ చేసి ఈ పాలసీ మేకింగ్లో తన సంబంధం లేదని చెప్పి ఇవన్నీ చేశాడు. ఆధారాలు దొరికిపోయాడు. సత్యప్రసాద్ పైన ప్రెషర్ పెట్టింది వాస్తవం కదా. వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ పైన తీసుకొని వచ్చింది వాస్తవం కదా. ఇవన్నీ చేసి లాస్ట్లో రాజకీయమైన ఒక ముసుగుని దొరకని కక్ష సాధింపు ఒక చిన్న పదాన్ని వాడేస్తే జనాలు చూస్తూ ఉంటారా? మీరు ఒకటే దోచుకోవాలా? పేదవాళ్ళ రక్తాన్ని పీల్చుకున్నారు, పేదవాళ్ళ రక్తం తాగారు. ఆ రోజు
ఇలాంటి పనికిమాల లిక్కర్ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఎంతమంది ప్రాణాలు తీశారు? 30,000 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం మీరు కదా. అదేవిధంగా జంగారెడ్డి కూడంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి మీరు కారణం కదా. ఈ విధంగా చెప్పుకుంటే ఒకటా రెండా వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్య సమస్యల బారిన పడే విధంగా చేసింది మీరు కాదా. ఇవన్నీ చేసేసి ఈరోజు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి తానేదో ఇంకా డైవర్షన్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పంపించారు, స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పి మాట్లాడడం వాస్తవం కాదా? అంటే ఆయన అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మేము గతంలో ప్రైవేటు పరంగా ఉన్నటువంటి మద్యం పాలసీని కావచ్చు, మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి అది మేము చేయడం తప్ప అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దాని గురించి అంటారు. ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వచ్చావు, ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసేసావు? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపుగా 20,000 కోట్ల వరకు నష్టం చేకూరింది. 20,000 కోట్ల నష్టం చేకూరింది. తాదాలతో సిట్ విచారణలో తేలింది. దీనిలో దారి మళ్లించడం వల్ల 20,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి దెబ్బపడింది. దానికి సమాధానం చెప్పండి. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఇది అంతా డిజిటలైజేషన్ దాన్ని మాన్యువల్గా ఎందుకు తీసుకున్నారు? దానికి సమాధానం చెప్పండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసేశారు? దానికి సమాధానం చెప్పండి. ఎక్కడో ఎంపీగా ఉండే మిథున్ రెడ్డిని అసలు ఆబ్కారీ శాఖలో, ఎక్సైజ్ శాఖలో దీనికి ఏం సంబంధం? ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? దానికి సమాధానం చెప్పండి. ఐటీ సలహాదారుడు అని చెప్పుకునే వ్యక్తిని ఐటీకి కంపెనీలకు సంబంధించి యూటికి సలహా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇవ్వాలి కానీ లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డొల్లా కంపెనీలో ఓపెన్ చేసి ఇక్కడ వచ్చిన మధ్యంలో వచ్చిన డబ్బుల్ని దుబాయ్ నుంచి ఇటు ఇండియా నుంచి దుబాయ్కి, ఇటు హైదరాబాద్లో, బెంగళూరు, లాస్ట్లో ఈ విధంగా ఎందుకు చేశాడు? దీనికి సమాధానం చెప్పండి. ఐటీ సలహాదారుడు ఏంటి? ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలకు అవుటికి సలహాలు ఇవ్వాలి. అంతేగాని లిక్కర్కి అయితే ఆ రోజు లిక్కర్ సలహాదారుడిగా పెట్టుకోవచ్చు కదా. ఆబ్కారీ శాఖ సలహాదారుడు రాజకేశ్ రెడ్డి అని పెట్టుకోవచ్చు కదా. ఒక శాఖ పెట్టి ఏ విధంగా దోచుకున్నారు చూడండి. వాళ్ళకి బెనిఫిట్స్ ఇవి ఇస్తూనే ఇటు రాష్ట్ర ప్రజలుగా రక్తాన్ని పీల్చుకొని దాగారు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడా వాహనాన్ని ఉపయోగించి దాదాపుగా 200 నుంచి 250 కోట్లు ఆ వాహనంలో మార్చడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ టోల్ గేట్స్ దాంట్లో కావచ్చు, వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడుండి మాట్లాడారో, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ హోటల్స్లో ఉండి మాట్లాడారో, తాడేపల్లి దగ్గర ఏ అపార్ట్మెంట్లో కూర్చొని చేశారో మొత్తం విత్ ప్రూఫ్తో ఈరోజు ఉండి దొరికిపోయి ఎవరెవరితో కాల్స్ మాట్లాడారు, ఏ లొకేషన్ నుంచి మాట్లాడారు, ఎప్పుడెప్పుడు కలిశారు, విత్ ఆధారాలతో మొత్తం ఉంటే దొంగలు ఏమంటా ఉన్నారు? మాకేం సంబంధం అంటున్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడండి. పేదవాళ్ళు ప్రాణాలు తీసేసి, పేదవాళ్ళ అనారోగ్య సమస్యల కారణమై మద్యం పాలసీని చేంజ్ చేసేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా మొత్తము ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకొని దాన్ని రాష్ట్ర ఖజానాకు రాకుండా దారి మళ్లించి ఇన్ని తప్పులు చేసేసి ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి ఎక్కడున్నాయి అంటారు. అసలు వీళ్ళు చెప్పిందేంటి? వీళ్ళ ప్రభుత్వం ఆనాడు అధికారం రాకముందు చెప్పింది ఏంది? మద్యపాన నిషేధం చేస్తాను. ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? అదేనా చిన్న హామీనా? ఈరోజు మద్యపాన నిషేధం అందుకోసమే మేము మద్యం పాలసీ తీసుకొని వస్తున్నామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మేము షాపులు తగ్గిస్తున్నాం, ఈ విధంగా కొత్త బ్రాండ్లు తీసుకొని వస్తున్నాం, ఇవి రేట్లు పెంచింది అందుకోసమే అని ఇవన్నీ చెప్పాడు. అవునా కాదా? ఆ రోజు ఇవన్నీ చెప్పి ఇవంతా పేదవాళ్ళ రక్తాన్ని ఎట్లా తాగారు? రాక్షసులు కూడా తాగరు, దానికంటే ఘోరంగా తాగరు. ఇంకా పదం, ఇంకా కొత్త పదం కనుక్కోవాలి. వీళ్ళు ఆ విధంగా 30,000 మంది ప్రాణాలు తీసేశారు కల్తీ మద్యం ద్వారా. అదేవిధంగా ఎంతమంది ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఏ మద్యం షాపు దగ్గరికి వెళ్ళినా ఎంతో మంది తలలు కొట్టుకునే వాళ్ళు. అయ్యా ఏంటి బ్రాండ్ తాగ నాకు ఎక్కటం లేదయ్యా, అయ్యా ఇదేం నోరు ఒక మంటగా ఉంది, పుండులు వచ్చేస్తున్నాయి, కడుపు మండతా ఉంది, ఉన్నప్పుడు నాకు తట్టుకోలేకపోతున్నాను. ఎంతమంది బాధపడినట్టు ఉన్నాయో తెలుసు కదా. ఎంతమంది ప్రాణాలు తీశారో తెలుసు కదా. ఇవన్నీ చేసి పేదవాడి ప్రాణాన్ని తీశారు మద్యం పేరిట. అంటే మరి ఇంత జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంది ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ ఊహాజనితమైన వ్యక్తులను ఇందులో యాడ్ చేశారు, అసలు ప్రభుత్వానికి లిక్కర్ శామ్కి ఏం సంబంధం లేకపోయినా మమ్మల్ని అనవసరంగా అక్రమ అరెస్ట్ చెప్పి చూస్తున్నాడు ఆయన. సంబంధం లేదంటావేంటయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి? ఏం సంబంధం లేదు. మీరు ఎక్సైజ్ మినిస్టర్కి సంబంధం లేకుండా ఆయన పక్కన పేరుకి ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా పెట్టి ఆయన్ని పక్కన పెట్టి మిగతావన్నీ వీళ్ళు చేసింది వాస్తవం కదా. రేపు ఎక్సైజ్ మినిస్టర్ కూడా బుక్ అవుతాడు. నీ శాఖలో నీకు తెలియకుండా ఇవన్నీ ఎట్ట జరిగాయా అంటే ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళు ఇన్ని తప్పులు చేసే సంబంధం లేదంటారు. ఇవన్నీ వాస్తవం కదా. వీళ్ళు కాల్స్ మాట్లాడింది వాస్తవం కదా, వీళ్ళ వాట్సాప్ డేటా ఉండేది వాస్తవం కదా, వీళ్ళు డొల్లా కంపెనీలు పెట్టింది వాస్తవం కదా, కంపెనీస్తో కోఆర్డినేట్ చేసిన కమిషన్లు ఇవ్వడం వాళ్ళని, వీళ్ళకి సంబంధించిన డిక్షనరీస్ ఇవ్వడం వాళ్ళని పక్కకు మళ్లించింది వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవం కాదా అని అడుగుతున్నాం. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడం వెనుక కేవలం రాజకీయ కుట్ర దాగి ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి కక్ష ఉంది. ఆ కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు నాయుడు మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారని చెప్పి చెబుతున్నారు. దానికి ఏమంటారు? ఒకటి, ఇక్కడ కక్ష సాధింపు లేదు, ఏదంటే డైరెక్ట్ ఆధారాలతో బుక్ అయిపోయి ఈ రోజు అరెస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. ఇది ఎవరు జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకటి క్లియర్గా ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళ ప్రాణాలు తీశారు, ఈరోజు అరెస్ట్ అయ్యారు అంతే. ఇప్పుడు ఏందో వీళ్ళపై నిజంగా కక్ష సాధింపు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడే వీళ్ళని చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కక్ష సాధింపు చేయరు, ప్రజలకు మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తారు. ఈ రోజు ఏమంటే దొంగలు అడ్డంగా దొరికిపోయి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చిగా ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఇది ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేరని నేను తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.